హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే మనం మన కర్ణాటక సిరీస్లో వెళ్తున్నాము. ఇప్పుడైతే మురుదేశ్వర్ టెంపుల్కి. మనము ఉడిపి నుంచి మురుదేశ్వర్కి అయితే వెళ్తున్నాము. ఉడిపి నుంచి మురుదేశ్వర్ దాదాపుగా 103 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనకు వెళ్ళే దారంతా కూడా చాలా వరకు బీచ్ పక్క నుంచి వెళ్తుంటామండి. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఉడిపికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. మనమైతే మురుదేశ్వర్కి అయితే వచ్చేసామండి. ముందుగా మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. ఆ టైంలో టెంపుల్కి కాకుండా బీచ్లో కొద్దిసేపు ఉందామని బీచ్లోకి అయితే వెళ్తున్నాము. బీచ్లో అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపించింది అండి. వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. బీచ్లో ఆ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలండి. చాలా బాగా అనిపించింది. ఒక్కసారి కార్ దిగి ఆ విగ్రహాన్ని, రాజగోపురం అవన్నీ చూడగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ క్షణం అయితే నేను మర్చిపోయాను. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ చూడగానే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మనము మురుదేశ్వర్ కనుక చేరుకోవాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ ఏవి లేవండి. మనము ఖచ్చితంగా కూడా హుబ్లీకి రావాల్సి అయితే ఉంటుంది. హుబ్లీ నుంచి మురుదేశ్వర్కి బస్సులు అయితే ఉంటాయి. బస్సు ద్వారా చేరుకోవాలి. స్వామి వారిని దర్శించుకుంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ పరమశివుడు నడిచిన నేలగా చెప్తారండి మురుదేశ్వర్ని. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అవన్నీ మాటల్లో చెప్పలేనండి. నేనైతే మనం చూడాలి, చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ అయితే మనకు వస్తుందండి. మనకు స్వామివారికి సంబంధించిన హిస్టరీ అలాగే టెంపుల్ యొక్క టూర్ అన్నీ కూడా ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తానండి నేనైతే. ఇది ఓన్లీ మనము బీచ్లో చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయంటే, బీచ్లో మనకి చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి. మేమైతే ఎక్కువ గేమ్స్ ఏం పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే మా బాబు ఉన్నాడు కదా. అంత చిన్న బాబుని తీసుకొని మనము బీచ్లో ఆ గేమ్స్ అంటే నాకు కొద్దిగా భయం వేసింది. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. ఎందుకంటే పెద్దవాళ్ళైనా మనమే బీచ్ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అదే ఇంకా చిన్న పిల్లలకైతే చెప్పనక్కర్లేదు. చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు మా బాబు. మనకు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అంటే బనానా రైడ్ ఉందండి. అలాగే మళ్ళీ స్కూబా డైవింగ్ ఉన్నాయి. దీని తర్వాత చెప్పుకోదగింది ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అండి. ఎక్కాలంటే స్టార్టింగ్ భయం వేసింది. చాలాసేపటి నుంచి చూస్తూ ఉన్నాను ఎక్కాల వద్దని. కానీ ఒకసారి ఎక్కినాక అలలు వచ్చేటప్పుడే బాధ. పైకి లేస్తుంది. మొత్తం ఫ్లోటింగ్ కదండి, పైకి లేస్తుంటే భయం వేసింది. ఇంకా తర్వాత కొద్దిసేపటికైతే ఏం అనిపించలేదు, భయం పోయింది. దీనికైతే మనకి ఈచ్ పర్సన్కి అయితే 100 రూపీస్ తీసుకున్నారండి. ఒక 15 మినిట్స్ అయితే ఉండనిస్తారు పైన, అంతే, ఎక్కువసేపు కూడా ఉండనివ్వరు. చాలా అంటే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ అలలు వస్తున్నప్పుడే మనకి ఆ నీళ్లు పైన పడుతుంటే చాలా బాగా అనిపించింది. మనకి వెనకాల చూడండి, మనకు స్వామివారి యొక్క గోపురం ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడైతే ఒకటి చెప్పాలండి, నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కూడా ఈత రాదు. దానికి తోడు వాటర్ అంటే ఇంక చాలా భయం నాకైతే. ఆ భయంలో అసలు ఫస్ట్ కొద్దిసేపటి దాకా నేను ఇంత దూరం వచ్చానా అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం కొద్ది దూరం నడుచుకుంటూ రావాలండి. అదే ఇంకా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మనకి బనానా రైడ్ లాంటివి కూడా ఉన్నాయండి. అవైతే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటాయంట. కానీ అయితే నేను అంత ధైర్యం చేయలేదు. నాకు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ రావడానికే చాలా భయం వేసింది. ఇంకా అవైతే చేయలేనని ఫిక్స్ అయిపోయాను. ఇదైతే కొద్దిగా బెటర్లే అనిపించింది. కొంచెం ఈజీ ఉందని అయితే వచ్చాను. మనకి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారండి. అలాగే మన ఇక్కడ చూడడానికి ఒక అతను కూడా ఉంటారు చివరన. కొంతమంది ఏమంటే కాళ్ళు ఇట్లా బీచ్లో పెడదామని అలా చేస్తూ ఉంటారు కూర్చొని. అవన్నీ చేయొద్దని చెప్పడానికి అయితే ఒక అతను నిల్చొని ఉంటారు. అతనే మనని టైం చూసిన తర్వాత మనం వచ్చిన టైం చూసుకొని మళ్ళీ వెళ్ళే టైం కూడా అతనే చెప్తాడు. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అంతే అండి.
ఇప్పుడైతే మేము తిరిగి అయితే వస్తున్నాము. వచ్చేటప్పుడు కూడా అలలు రానంత సేపు బాగానే ఉంటుంది. అలలు వచ్చేటప్పుడు ఎట్లుంటుందంటే ఇంకా మొత్తం పైకి కిందికి అవుతూ ఉంటుంది. అప్పుడైతే ఇంక చాలా భయమేసింది. దాని తర్వాత అయితే మేము ఈ వాటర్ బబుల్ ట్రై చేసామండి. ఇదైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. దీనిపైన మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇట్లా మనం అందరం ఒకే వైపు ఉండి పుష్ చేస్తూ ఉంటే ఇది మనకైతే వెళ్తూ ఉంటుందండి. సముద్రం పైన మనల్ని ఇలా వదులుతారు, భలే ఉంటుంది. కానీ ఆ సముద్రపు అలలకి అది అటు ఇటు తిరుగుతుంది. మేమైతే ఎక్కువ పుష్ చేయలేకపోయాము. మేము నలుగురం ఉన్నాం లోపల, అయినా కూడా ఎక్కువ పుష్ అయితే చేయలేదండి. కానీ భలే ఎక్స్పీరియన్స్. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే మనసు కొంచెము రిలీఫ్ అనిపిస్తుంది. మనకున్న ప్రాబ్లమ్స్, మన బిజీ లైఫ్ ఇవన్నీ పక్కన పెట్టేసి అప్పుడప్పుడు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చెయ్యాలండి. అప్పుడే మన మనసు తేలిక పడుతుందని అయితే నాకు అనిపించింది. చూడండి, భలే ఉంది. ఈ వాటర్ బబుల్ దిగేటప్పుడు చూడాలి. దిగేటప్పుడు అయితే మొత్తం కళ్ళు తిరిగినట్టుగా అనిపించిందండి. ఇదైతే మనకు ఈచ్ పర్సన్ 150 రూపీస్ అండి. పర్లేదు, బాగుంది. మరీ అంత హెవీ అయితే ఏం అనిపించలేదండి. దీన్ని ఎక్కువగా లోపల ఉండే వాళ్ళు బాగా పుష్ చేస్తే కనుక చాలా బాగా వెళ్తుందంట. కానీ మా అందరికీ అంతంత మాత్రమే, మేమైతే అంత ఎక్కువ ఏం చేయలేదు. అలాగే సాయంత్రం వరకు మేము బీచ్లో ఎంజాయ్ చేసామండి. తర్వాత స్వామివారి దర్శనం కోసం అయితే బయలుదేరాము. మనకి ఇక్కడ ఫ్రెష్ అప్ కావడానికి అలాగే స్నానం చేయడానికి సపరేట్గా రూమ్స్ అయితే ఉన్నాయండి. జెంట్స్కి సపరేట్, లేడీస్కి సపరేట్ అయితే ఉంటాయండి. అక్కడికి వెళ్ళి స్నానం చేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. దీని తర్వాత నెక్స్ట్ అయితే టెంపుల్ టూర్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి.